నమస్తే, వెల్కమ్ టు యూఐటీవీ. ఈరోజు నా పక్కన కూర్చున్న వ్యక్తి మీకు తెలుసు, ఆల్రెడీ బిగ్ బాస్ ఫేమ్ సోనియా గారు. సోషల్ యాక్టివిజం పోయింది, ఆర్టిస్ట్ పోయింది, బిగ్ బాస్ ఫేమ్ వచ్చేసి చూసారు. అంటే ఇప్పుడు నవ్వు ఏంటి ప్రజెంట్ ఏం జరుగుతుంది అనే దాని మీదే ఉంటుంది కదా. ఏం లేదు, మిమ్మల్ని బిగ్ బాస్ గురించి ఆల్రెడీ ఇంటర్వ్యూలు చేసేసాం, మేము కూడా చేసాం. కాబట్టి అంటే ఇప్పుడు రాష్ట్రంలో ఒక కాంట్రవర్షియల్ ఒకటి ఇష్యూ నడుస్తుంది, దాని మీద అడుగుతాను. మీ ఒపీనియన్ చెప్పండి. యాజ్ ఏ ఒక మహిళగా, తర్వాత ఒక సోషలిస్ట్గా మీరు చాలా మంచి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు కాబట్టి, బుక్స్ కూడా రాస్తుంటారు కాబట్టి, మీరు ఏం చెప్పాలనుకో చెప్పండి. ఎన్కన్వెన్షన్ విషయంలో నాగార్జున గారి ఎన్కన్వెన్షన్ కూల్చివేసిన తర్వాత అది ఎందుకు కూల్చారు, ఎలా కూల్చారు అనే దాని మీద కొండా సురేఖ గారు, మన మంత్రి, రాష్ట్ర మంత్రి, ఆవిడ మాట్లాడిన మాటలు ఈరోజు చాలా హాట్ టాపిక్ అయ్యాయి. సో ఆవిడ ఏం మాట్లాడిందని మనం చూసాం, అందరూ ఆ వీడియోలు కూడా బాగా వైరల్ అవుతున్నాయి. సో ఒక మహిళా మినిస్టర్గా ఆవిడ అలా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అని మీరు అనుకుంటున్నారు? సురేఖక్కతో నేను కూడా కలిసి అంటే కొంచెం వర్క్ చేయడం జరిగింది. బట్ ఆమె ఎప్పుడు కూడా చాలా ఆలోచించి మాట్లాడుతుంది. ఏ సెంటెన్స్ అయినా సరే, ఒక సెంటెన్స్ బయట మాట్లాడే చాలా ఆలోచించి మాట్లాడుతుంది. కానీ ఇప్పుడు ఎందుకు అట్లా మాట్లాడింది అనేది నాకు అసలు బ్యాక్ ఎండ్ అండ్ ఇది ఏంటి అనేది కనెక్షన్ నాకు తెలియదు. బట్ అది ట్విట్టర్ లైక్ ఆ వీడియో అయితే నేను చూసిన పర్టికులర్ వీడియో విచ్ ఈస్ వెరీ రాంగ్. అంటే ఒక అమ్మాయి గురించి అట్లా మాట్లాడొద్దు అసలు, అండ్ ప్రూఫ్స్ లేకుండా మాట్లాడడానికి లేదు. సో అదేదో మనము ఇంట్లో మంచి కదా, ఏదో చిన్న వచ్చి ఇట్లా జరిగింది అని చెప్పేసినారు ఆవిడ. మరి ఎందుకు మీడియాలో చూసినట్టు లేకపోతే ఇట్లా ప్రూఫ్ తోని చెప్పినట్టు చెప్పినారు, విచ్ ఈస్ నాట్ రైట్. అండ్ సమంత గారి గురించి మాట్లాడాలంటే అసలు ఆవిడ కంబ్యాక్ ఇచ్చిన విధానం గానీ, ఆమె హెల్త్ ఇష్యూస్ నుంచి ఫైట్ చేసింది. షీఈస్ ఎ ఫైటర్. చాలా పెద్ద ఇష్యూ నుంచి బయటపడి ఎంత కరేజియస్ గా ఉంటది అనే దాని గురించి మనం మాట్లాడుకోవాలి. కానీ ప్రూఫ్స్ లేని వాటి గురించి ఇట్లా కామెంట్స్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఐ థింక్ అది అపాలజీస్ కూడా చెప్పినట్టున్నారు. బట్ నెక్స్ట్ టైం నుంచి అట్లా జరగకుండా ఉంటే బాగుంటది అని అనుకుంటాం. కానీ దట్స్ వాట్ ఐ థింక్, లైక్ విచ్ ఇస్ లైక్ అప్సైడ్. అదైతే చెప్పొద్దు, అట్లా మాట్లాడడం అయితే కరెక్ట్ కాదు. బట్ నిజంగానే ఆధారాలు లేకుండా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. సో గతంలో కూడా ఆమె మీద కూడా అన్న చెల్లెల మధ్య కూడా కొంత ఇష్యూ చేశారు అనేది కూడా వచ్చింది. ఒక రాఖీ సందర్భంలోనూ, ఇంకో రకంగానూ శాల్వా కప్పే సందర్భంలోనూ అన్న చెల్లెలకు కూడా ఎక్స్ట్రా అంటే డాష్ కలిపే విధంగా కూడా మాట్లాడారు కొంతమందిని. ఆవిడ కూడా గతంలో చాలా బాధపడ్డారు. సో అవన్నీ మనసులో పెట్టుకుని ఈరోజు ఇలా మాట్లాడారా లేదా అనే దాని మీద రకరకాల చర్చలు నడుస్తున్నాయి. కానీ ఏదేమైనా ఇలా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదని మీ ఒపీనియన్? ఓకే. అండ్ అది కూడా మీడియాలో మనం ముందు అట్లా మాట్లాడడం అనేది ప్రూఫ్ లేకుండా కరెక్ట్ కాదు. కానీ అదే ముందు దాని తర్వాత ఏమైనా కాన్వర్సేషన్ ఉన్నదా, లేకపోతే అది ఇప్పుడు నాది ఎట్లయిపోయిందంటే ఇక ఏ చూసినా కూడా ముందు వెనకాల ఏమైనా ఉండి ఉంటది రా, ఇది బాబు అని నమ్మేటట్లేదు అన్నట్టు. ఇట్లా ఇది ఎడిటెడ్ కావచ్చు రా, ఏదో టాపిక్ మాట్లాడేటప్పుడు ఇది మాట్లాడింది అట్లా అనిపిస్తుంది, ఏ చూసినా అనిపిస్తుంది. బట్ సో సాడ్ టు లిసన్ దట్. ఓకే. సో మరి ఏంటి విశేషాలు? మరి బయటకు వచ్చేసారు, ఎలా ఉన్నాయంట? అంటే హౌస్ కి బయటకి ఎలా ఉంది తేడా? అంతా బానే ఉన్నది. ఐఎమ్ హ్యాపీ. అండ్ ఫ్యాన్ మీట్స్ కొన్ని ప్లాన్ చేస్తున్నా. ఐ వుడ్ లైక్ టు మీట్ ఫ్యాన్స్. ఎక్సైటెడ్ ఉన్నది, నాకు మస్తు మంది ఫ్యాన్స్ అయ్యిండ్రు అండ్ వీడియోస్ పంపిస్తారు, మెసేజెస్ పంపిస్తారు. అదంతా అది కొంచెం మంచి ఎక్సైటింగ్. లైక్ మంచి ఫ్యాన్స్ అంటే లైక్ అసలు ఎంత అభిమానిస్తారా అన్నట్టున్నది ఒక సైడ్, ఒక సైడ్ ఎంత ట్రోల్ చేస్తారా అన్నట్టు కూడా ఫ్యాన్ మీట్స్ అట్లా ప్లాన్ చేస్తున్నా. I'll meet. Okay, all the best. ఇంకా కెరీర్ లో మీరు ఇంకా ముందుకెళ్ళాలి. అనేక అంశాల్లో మనం మళ్ళీ ఇంటర్వ్యూ చేయాలి అలాగా. డెఫినెట్లీ. ఓకేనా? రైట్. మీకు మంచి ఆఫర్స్ రావాలి. మూవీస్ ఇంట్రెస్ట్ ఉందా? yes of course. అవునా? ఓకే. ఇంకే నెక్స్ట్ ఆల్రెడీ సినిమా చేశారు కాబట్టి ఇంకా నెక్స్ట్ సినిమాలు కూడా మంచి బిజీగా ఉండాలని మనందరం కూడా కోరుకుందాం. ఓకే, సీరియల్స్ చేయకండి అసలు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. సో అదే ఒక మహిళ పట్ల అలా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. సో ఎవరైనా కానీ మంత్రిగా ఉన్న తను కూడా అంటే పరిధి దాటి మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. కాబట్టి సో దీనికి కొంచెం అంటే వాళ్ళకి జస్ట్ అంటే తను కూడా ఒక సోషలిస్ట్గా జస్ట్ హితవు పలికింది. ఆవిడ చాలా బ్యాలెన్స్డ్గానే మాట్లాడతారు, ఎందుకు వచ్చిందో తెలియదు కానీ బట్ అదే రచ్చ నడుస్తుంది ఇప్పుడు. ఏదేమైనప్పుడు కూడా అది కరెక్ట్ కాదనేది అందరి భావన. ఆవిడ కూడా సారీ చెప్పారు. థ్యాంక్ యూ సోనియా గారు, థ్యాంక్ యూ సో మచ్.